ఆ స్పిరిట్ ఇక్కడ తీసుకున్నాం. వెళ్తున్నారు కదా, ఈ అమరావతి గురించి కేంద్రం ముందు అన్ని విషయాలు మాట్లాడతాం. నాట్ ఓన్లీ అమరావతి, అన్ని విషయాలు మాట్లాడతాం. మళ్లీ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయడానికి ఏమేమి మాట్లాడాలి, అందరం కలిసి పోటీ చేశాం. 3 పార్టీలు కలిసి పోటీ చేశాం. అదే మరి ఎన్డీఏ పార్ట్నర్స్ గా పోటీ చేశాం. వాళ్ళకు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఎక్స్ప్లెయిన్ చేసి కేంద్ర సహకారం కూడా తీసుకుని మళ్లీ పునర్నిర్మాణం ప్రారంభం కావాలి. ఎప్పటి నుంచి ప్రారంభమైతే సార్? వన్ బై వన్ ఎప్పటి నుంచి మళ్ళీ వర్కులు స్టార్ట్ అవుతాయి సార్? రీబిల్డ్ చేయడానికి ఎంత టైం పడుతుంది? ఒక అంచనా ఏమన్నా వచ్చిందా సార్? ఇప్పుడున్న పరిస్థితులు మనం చూసాం ఓవరాల్ గా. అంటే మీకు నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను. రియల్ గా నాకంటే బాధపడేవాడు ఉండడు రాష్ట్రంలో. ఇప్పటికి కూడా నా జ్ఞాపకం, హెలికాప్టర్ తెప్పించి ప్రధానమంత్రి రాకమునపు 2 days నేను తిరిగి ఇంచ్ బై ఇంచ్ ఈ పవిత్రమైన మట్టిని నీళ్లతో కలిపింది డ్రాప్ చేస్తా వచ్చాను. అవర్స్ టుగెదర్. అంటే ఒక యజ్ఞం. ఆ యజ్ఞం ఎందుకు చేశాను నేను? ఈ ప్రాంతం మొత్తం పవిత్రంగా తయారు కావాలి, ఎలాంటి శక్తులు అడ్డుపడకూడదు, దుష్ట శక్తులు కడాన వీళ్ళు దుష్ట శక్తులు కొన్ని వీళ్ళ ఎక్కడ దిష్టి తగులుతుందేమో, అది కూడా తగలకూడదు అనుకున్నాం. కానీ మనం ఎన్ని చేసినా ఆ దుష్ట శక్తుల నుంచి అమరావతి కాపాడుకోలేకపోయాం. దట్ ఈస్ ది ఫియర్, బాధ, ఆవేదన. బట్ గాడ్ ఈజ్ గ్రేట్. సరే, రైతులకు సంబంధించి 10 సంవత్సరాలు యాన్యుటీ పీరియడ్ అయిపోయింది కదా, మళ్ళీ దాన్ని ఎక్స్టెన్షన్ చేసే అవకాశం ఏమన్నా? అన్ని ఆలోచిస్తామండి. ఆలోచించి అందరితో మాట్లాడాక అందరి అభిప్రాయాలు తీసుకొని ఏం చేయాలో వాళ్ళకి న్యాయం చేస్తాం. ఈ పునరుద్ధరణ పనులు ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి సార్? నిన్నటి నుంచే స్టార్ట్ కావాలి. ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యేది లేదు, స్టార్ట్ చేయాలి. నేను అధికార యంత్రాంగానికి చెప్పాం, నారాయణ గారికి ఉన్నారు, దే విల్ స్టార్ట్. ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ రిస్టోర్ చేయడానికి ఏం చేయాలి? వన్ మినిట్ ప్లీజ్. When you were in the government last time to deliver Amravati as a Singapore model, and what is your target now, which you have given to your? And I marketed all over the world about 80. Some companies have come. Then ISB has come. Then we started national games. Gachibowli we started. Then I considered outer ring road. Then airport. Then Vanpik City. Always one by one, it all depends upon at that time, what is the investment it will come, how to promote, that is important for a city building. Creative way, you have to move forward. Not in a static way, or you can fix a building to construct, but not a city. One building you want to connect, what you need, one plan, money. One contractor. You can build 1 year, 2 years. It is not a building. It is a city promoted by various people. You have to build this city, not one person or one agency or one company.